రామాయణం అరణ్యకాండ 38 సర్గం. ఇక్కడ మారీచును తన పూర్వ అనుభవాన్ని అనుసరించి బాల్యంలోనే శ్రీరాముడిలో ఉన్న బలము పరాక్రమాల గురించి రావణాసుడికి వివరించి చెప్పుతాను. సీతాదేవిని అపహరించాలనుకుంటే సర్వనాశనము తప్పదు అని మళ్ళీ రావణాసుని హెచ్చరించుట గురించి ఇక్కడ చెప్పబడింది. కదాచిదప్యహం వీర్యాత్ పర్యాటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః. ఒకానొకప్పుడు నేను పర్వతంతో సమానమైన చాలా పెద్ద శరీరం కలిగి, పైగా 1000 ఏనుగులకు ఎంతైతే బలం ఉంటుందో అంత బలం కలిగి ఉన్నవాడిని. పరాక్రమంతో చాలా గర్వంతో ఈ భూమి మీద సంచరిస్తూ తిరిగేవాడిని. నీలజీమూత సంకాసః తాప్త కాంచన కుండలః భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధః వ్యచరం దండకారణ్యే ఋషి మాంసాని భక్షయన్. నల్లని మేఘంలాగా పెద్దగా కనిపించే శరీరము, పైగా మేలిమి బంగారం వంటి ఆ కుండలాలు ధరించి ఉన్నాను. చెవులకి కుండలాలు, అలాగే కిరీటాన్ని పెట్టుకుని పరిగా అన్న ఆయుధాన్ని చేత పట్టుకుని ఆ దండకరణ్యంలో ఋషులందరినీ కూడా చంపేస్తూ వాళ్ళ మాంసాలని భక్షిస్తూ విచ్చలివిడిగా తిరుగుతూ ఉండేవాడిని. విశ్వామిత్రోద ధర్మాత్మా మద్విత్రస్తో మహామునిః స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడన్న మహాముని అక్కడ నాకు భయపడి ఒకానొకసారి స్వయంగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ మహారాజుతో ఇలా విన్నవించుకున్నాడు. వాస్తవానికి ఏదైతే మనకి బాల్యకాండలో చెప్పబడి ఉందో భయపడి వెళ్ళారా అంటే కాదు, భయపడి కాదు. కాకపోతే ఇక్కడ ఎందుకు మార్చి చెప్తున్నాడు భయపడ్డాడు అని చెప్పి, ఇక్కడ ఎవరితో అయితే యుద్ధానికి తలపడుతున్నావో, ఎవరితో అయితే వైరాన్ని పెట్టుకుంటున్నావో అతని యొక్క బల పరాక్రమాలు తెలుసుకో. సామాన్యుడని అనుకుంటున్నావేమో కానీ సామాన్యుడు కాదు. అందుకని అవన్నీ కూడా తన బలాల గురించి చెప్పటానికి ఆ జరిగిన వాస్తవమే అయినప్పుడు కూడా కొంచెం మార్చి, అంటే విశ్వామిత్రుడంత మహామునియే భయపెట్టే అంత క్రూరత్వంతో నేనున్నప్పుడు నన్ను బాధించి భయాన్ని నాకు చవి చూపించిన వాడు రాముడు అని చెప్పటానికి ఇక్కడ రాముణ్ణి ఎక్కువగా చెప్పటము, విశ్వామిత్రుడిని తక్కువగా, వాస్తవాన్ని కాస్త మార్చి చెప్పటం చెప్తున్నాడు. ఎందుకు అంటే రావణాసుడు చేసేది తప్పు అన్నది తనకి అర్థం అయ్యేలాగా చెప్పటానికే ప్రయత్నంలో ఇలా చెప్తున్నాడు మారీచుడు. అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరీశ్వర. ఓ మహారాజా, ఇక్కడ యజ్ఞాన్ని నేను తలబెట్టినప్పుడు ఆ సమయంలో మారీచుడనే ఆ రాక్షసుడు యొక్క ఆగడాలకి నాకు భయగ్రస్తున్నవుతున్నాను. నా యజ్ఞాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు. యజ్ఞంలో వీళ్ళప్పుడు చేసేది ఏంటంటే మాంసాన్ని, రక్తాన్ని, ఎముకల్ని అవన్నీ అక్కడ చేస్తున్నారు. విఘ్నం కలిగించినప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. అందుకుని నీకు శ్రీరాముడే కాపాడాలి నన్ను ఈ పరిస్థితి నుంచి అని దశరథ మహారాజుకి వెళ్ళి విశ్వామిత్రుడు వేడుకున్నాడు. ఇత్యేవముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తథా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. మహానుభావుడైన విశ్వామిత్రుడు ఇలా అడగగా ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆ విశ్వామిత్ర మునికి ఈ విధంగా మళ్ళీ సమాధానం చెప్పాడు. బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవః కామం తు మమ యత్ సైన్యం మయా సహ గమిష్యతి. శ్రీరాముడు 12 ఏళ్ల పసిబాలుడు, పైగా అస్త్ర విద్యల్లో ఆరితేరిన వాడు కూడా కాదు. మీరు కోరుకున్నట్టే నేనే వస్తాను, నా సైన్యాన్ని మొత్తాన్ని తీసుకుని నేనొచ్చి మీకు అక్కడ రక్షణగా ఉంటాను అని దశరథ మహారాజు చెప్పారు.
ఇక్కడ మళ్ళీ మనకి బాలకాండలో చెప్పినట్టుగా శ్రీరాముడికి అప్పటికే 15 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చి ఆ యజ్ఞానికి కాపాడటానికి ఆ సమర్థత ఆయనకు కూడా ఉంది. కాకపోతే యజ్ఞం చేసేటప్పుడు మధ్యలో లేచి యుద్ధం చెయ్యకూడదు, యజ్ఞం ఆగిపోతుంది, తనకి తానుగా ఈ పని చేస్తూ మళ్ళీ ఇక్కడి నుంచి లేచి ఆ యుద్ధాన్ని చెయ్యకూడదు. వీళ్ళు పనిగట్టుకుని ఆ యజ్ఞం అయిపోతుంది, ఈ రోజుతో అయిపోతుంది అనగా అప్పుడే వచ్చి అవన్నీ విఘ్నాలు కలగజేస్తూ ఉన్నారు. అందుకని ఈ తంతన్నది ఎక్కడ విఘ్నం లేకుండా అయిపోవాలి అంటే ఇంకొకళ్ళు దాన్ని రక్షణ భారాన్ని వహించాలి. అందుకని రాముడిని తీసుకెళ్ళటానికి విశ్వామిత్రుడు వస్తారు. అప్పుడు ఆయన వయసు 15 ఏళ్ళు, కానీ ఇక్కడ 12 అని చెప్తున్నాడు. ఎందుకు అంటే బాల్యంలో ఉన్నాడు. అంటే రావణాసుడికి భయాన్ని తెలియజేయటానికి, అంటే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే అంత పరాక్రమశాలిగా ఉన్న రాముడి మీద విశ్వామిత్రుడటువంటి ఆయనే ఆధారపడి అంత బలం కలిగిన వాడు రాముడు. ఇప్పుడు ఆయన ఇంకా యవ్వనంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా చాలా విద్యలు నేర్చుకుని ఉన్నాడు, అనుభవం కూడా వచ్చింది. ఇప్పుడు తలపట్టం ఇంకా అసాధ్యము అని చెప్పటానికి బలేన చతురంగేన స్వయమిత్యా నిశాచరాన్ వదిష్యామి మునిశ్రేష్ట శత్రుంస్తి మనసిప్సితాన్. ఓ మునీశ్వర, నేనే స్వయంగా నా చతురంగ బలములతో, అంటే రథాల మీద ఉన్నవాళ్ళు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, కాలినడకలతో ఉన్న సైన, ఈ 4 రకాల బలాలతో వచ్చి మీ కోరికకి తగ్గట్టుగా మీ యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్న వాళ్ళతో నేను యుద్ధానికి తలబడి మీ శత్రువులైన ఆ నిశాచరుల్ని నేను వధిస్తానని దశరథ మహారాజు ఆ విశ్వామిత్ర మహామునికి చెప్పాను ఆ సమయంలో. ఇత్యేవముక్తః సాముని రాజానమిదమబ్రవీత్ రామాన్న అన్యద్బలం లోకే పర్యాప్తం తస్య రాక్షసః. ఆ దశరథ మహారాజు పలుకులు విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షి మళ్ళీ ఆ రాజుతో ఇలా అన్నాడు: ప్రభు, ఆ రాక్షసులకి ఆగడాలు అరికట్టడానికి రాముడు మాత్రమే సమర్థత కలిగి ఉన్నవాడు. అది ఎవ్వరూ ఈ లోకంలో ఇంకా ఇతర బలాలు ఏవి కూడా వాళ్ళని అణచటానికి ఆ శక్తి సరిపోదు, రాముడిదే సరిపోతుంది అని చెప్పాడు. దేవతానామపి భవాన్ సమరేష్వాభిపాలకః ఆసీత్ తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృపా. రాజా, యుద్ధముల్లో నువ్వు దేవతలతో కలిసి ఆదుకుని చాలా చేసి ఉన్నావు. నువ్వు చేసిన ఘనకార్యాలు ముల్లోకాల్లో కూడా బాగా ఖ్యాతికెక్కాయి. కానీ ఈ కార్యము రాముడే చెయ్యాలి, ఆ చెయ్యగలిగిన సమర్థత రాముడికి మాత్రమే ఉన్నది. కామమస్తు మహత్సైన్యం తిష్ఠిత్విహ పరంతప బాలోప్యేష మహాతేజః సమర్థస్తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్థితేస్తు పరంతప. నీ మహాసైన్యము చాలా సమర్థవంతమైనదే. అయితే ఓ పరంతప, దానిని ఇక్కడే ఉండనివ్వు. అంత సేన నాకు అవసరం లేదు, వాళ్ళ సమర్థత అక్కర్లేదు, రాముడు ఒక్క సమర్థత చాలు, రాముడు ఒక్కడు చాలు. శ్రీరాముడు ఇప్పుడు పసిపిల్లవాడే అయినప్పటికీ కూడా, అన్ని విద్యలు ఆరితేరినవాడు కానప్పటికీ కూడా చాలా పరాక్రమశాలి. ఆ రాక్షసుల్ని నిగ్రహించటానికి అతడే సమర్థుడు. కనుక నేను శ్రీరాముణ్ణే నా వెంట తీసుకుని వెళతాను, మీకు శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. ఏవముక్తాతు సహ మునిః తమాదాయ నృపాత్మజం జగామ పరమప్రీతో విశ్వామిత్రః స్వమాశ్రమం. ఆ విశ్వామిత్ర ముని ఇలా చెప్పగా పరమ ప్రీతితో ఆ రాజకుమారుని వెంట తీసుకుని తన ఆశ్రమానికి చేరాడు. అంటే ఇట్లా విశ్వామిత్రుడు చెప్పిన దానికి ఒప్పుకుని రాముణ్ణి పంపటానికి ఆయన అంగీకరించాడు. అందుకుని ఆయన్ని తీసుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. తంతదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవోపస్థితో రామః చిత్రం విపారయన్ తనుః. ఆ మహర్షి అలా ఆశ్రమానికి చేరిన తర్వాత
దండకారణ్యంలో తన ఆశ్రమం దగ్గర యజ్ఞ దీక్షకు తీసుకుని ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనస్సుని చేతబట్టి టంకారం చేస్తూ యజ్ఞానికి రక్షగా సర్వసన్నిధుడై నిలిచి ఉన్నారు ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. అజాతవ్యంజనః శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణః ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. ఆ సమయంలో శ్రీరాముడు సర్వశుభ లక్షణాలు కలిగి, పైగా కిషోర దశలో అంటే ఇంకా చిన్నపిల్లాళ్ళ యవ్వనానికి కూడా రానివాడు, ఇంకా బాల్యంలోనే ఉన్నాడు. అటువంటి ఆయన కన్నులు తామర రేకుల్లాగా ఉన్నాయి. పైగా అతడు బ్రహ్మచర్య సూచకంగా ఒకటే వస్త్రాన్ని, ఏక వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. పైగా శిఖను కూడా ధరించి ఉన్నాడు. శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర ఇవోదితః. రాముడు ధనుర్ధారి అయి బంగారు ఆభరణాలు దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయిస్తున్న సూర్యుడిలాగా అప్పుడు దండకారణ్యం ప్రకాశింపచేస్తుంది ఆ రాముడి వల్ల. తతోహం మేఘ సంకాసః తాప్త కాంచన కుండలః బలిదత్తవరో దర్పాత్ ఆజగామ తథాశ్రమం. నేను మేఘంలాగా నల్లగా ఇంత పెద్ద శరీరం కలిగిన వాడిని, పైగా మేలిము బంగారు కుండలాలు ధరించి ఉన్నాను. అదే సమయంలో ఆ ఆశ్రమం దగ్గరికి నేను చేరుకున్నాను. తేన దృష్టః ప్రదిష్టోహం సహాసైర్యోధయతాయూధః మాం తు దృష్ట్వా ధనుః సజ్జం అసంభ్రాంతశ్చకారసః. నేను అక్కడికి చేరేసరికి నేనేమో చాలా బలశాలిని ఉండటం వల్ల దేవతల చేత చావు లేదన్న వరాన్ని కూడా పొంది ఉన్నాను. అందుకని ఇంకా గర్వంతో దాన్ని చేతబట్టుకుని నేను అటుగా వెళ్ళిపోతున్నాను. నన్ను అటు రావటం చూసి రాముడు ఏ మాత్రం కూడా చలించకుండా, భయం లేకుండా తన ధనుస్సుని ఎక్కుపెట్టి ఉంచాడు. అవజానన్నహం మోహత్ బాలోయమితి రాఘవం విశ్వామిత్రస్య తాం వీధిం అభ్యధావం కృతత్వరః. శ్రీరాముడు తన శౌర్య పరాక్రమాల్ని విజృంభించడానికి పూనుకున్నాడు. తన బలం ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను అజ్ఞానిలాగా, చిన్నపిల్లోడే కదా, పైగా మానవ మాత్రుడు, నాకు వరాలున్నా ఇంత బలం ఉంది అనుకున్న అజ్ఞాన వశమున ఆయనని లక్ష్య పెట్టకుండా త్వరగా నేను ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి పరుగులుగా అటువైపుగా వెళ్ళాను. తేన ముక్తస్తతో బాణః శితః శత్రునిబర్హణః తేనాహం త్వాహతః క్షిప్తః సముద్రే శతయోజనే. ఇంతలో ఆ రఘురాముడు శత్రు సంహారకమైన ఒక వాడైన బాణాన్ని నా పైన ప్రయోగించాడంటే ఒక్కటే ఒక్క బాణాన్ని రాముడు గురి చూసి కొట్టాడు. ఆ ఒక్క బాణం దెబ్బకే నేను 100 యోజనాల దూరంగా వెళ్ళిపోయి సముద్రంలో పడ్డాను. నిత్యత తాత మాం హంతుం తదా వీరేణ రక్షితః రామస్య శరవేగేన నిరస్తోహమచేతనః. నాయన రావణ, ఆ వీరుడు బాల్యంలో నన్ను చంపలేదు కానీ నన్ను చంపేంత సమర్థత కలిగుండి కూడా నా మీద ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగించాడు. నన్ను చంపకూడదని ప్రాణాలతో విడిచిపెట్టాడు. లేకపోతే ఆ ప్రాణాలు ఆనాడే పోయేవి. రాముడు కరుణించాడు కాబట్టి బాధించి వదిలాడు, లేకపోతే అప్పుడే చంపేసేవాడు. పాతితోహం తదా తేన గంభీరే సాగరాంబసి ప్రాప్య సంఖ్యాం చిరాత్ తాత లంకాం ప్రతిగతః పురాం. ఆయన బాణ వేగానికి నేను 100 యోజనాలే నెట్టివేయబడ్డాను. పైగా నెట్టివేయబడటమే కాకుండా ఆ దెబ్బకి స్పృహ లేని వాడినై ఆ గంభీరమైన సముద్రంలోనే పడిపోయి చాలా కాలానికి నాకు స్పృహ వచ్చింది. తేరుకున్నాను తర్వాత. అప్పుడే దాని తర్వాతే తిన్నగా నేను లంకకి చేరాను. ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితః అకృతాస్త్రేణ బాలేన రామేణ క్లిష్టకర్మణ. ఓ రావణ, రాముడి కృప వల్ల బ్రతికి బయటపడ్డాను.
ఇట్లా పక్కన పెట్టి ఇదంతా కూడా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే పూర్తిగా అస్త్ర విద్యలు నేర్చుకొని అప్పుడే ఎలాంటి కష్టమైన కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగిన సమర్థత ఆనాడే కలిగి ఉన్నాడు. అయితే కనుక నాడు నాకు సహాయంగా ఎవరైతే వచ్చారో ఆ రాముడి చేతిలో అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడనే బతికాను, అది కూడా రాముడు వదిలేసిన కారణంగా. తన్మయ వార్యమానస్తం యది రామేణ విగ్రహం కరిష్యాస్య పదం భూనా క్షిప్రం ప్రాప్స్యసి రావణ. అందువలన నేను ఇట్లా నిన్ను నివారిస్తున్నాను, ఎందుకంటే అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి, ఆ బలం నాకు తెలుసు కాబట్టి. ఆయనతో విరోధం పెట్టుకోకు, ఇది విరోధం పెట్టుకుంటేనే నీకు తీరని ఆపదలు వచ్చి పడతాయి, అది మాత్రం తథ్యము, అది గ్రహించు, అందుకే నీకు ఇది చెప్తున్నాను. క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాం చైవ సంతాపం అనర్థం చాహరిష్యసి. ఓ రాక్షసరాజా, సీతాదేవి కొరకై నువ్వు రాముడితో యుద్ధానికి సిద్ధపడితే ఏ భోగాలు విలాసాల్లో తేలియాడుతున్నారో నీ వాళ్ళందరూ కూడా సామాజికములైన ఉత్సవంతో ఎంతో హాయిగా లీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రాక్షసులందరూ కూడా హార్మ్యా ప్రాసాద సంభాదాం నానారత్న విభూషితాం ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలి కృతే. వాళ్ళందరికీ కూడా బాధే మిగులుతుంది, అనర్థాలు తెచ్చిపెట్టిన వాడవుతావు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఆ భవనాలతో, ఎంతో సువర్ణమైనవి ఇట్లాంటివన్నీ ఉన్న ఆ భవనాలతో, బంగారులతో పెద్ద పెద్దగా ఉన్న ఆ భవనాలన్నీ ఎన్నో రకాల రత్నాలతో అలంకరించబడినవి, కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోవటాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. నీ యొక్క కోరిక, నీ యొక్క తప్పు కారణంగా, నీ యొక్క సీతని అపహరించాలి, రాముడితో విరోధం పెట్టుకోవాలన్న కారణం చేత ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి పోగేసుకున్నవన్నీ కూడా నశించిపోతాయి. అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ పరపాపేర్వినశ్యంతి మత్స్యా నాగ ప్రధీయధా. పాపకృత్యాన్ని ఏమాత్రం చెయ్యనటువంటి వాడు, పైగా పవిత్రులు సైతం పాపుల్ని ఆశ్రయిస్తారు. అంటే నేను స్వతహాగా పాపాలు చెయ్యకపోయినా ఒక పాపి బాగా పాపాలు చేసేవాడిని నేను ఆశ్రయించి ఉన్నప్పుడు వాడి పాపం కారణంగా నాకు కూడా అదే గతి కలుగుతుంది. అందుకేమంటారు, సత్సంగత్వం అంటారు. నీకు అలవాటు లేకపోయినా మంచి పనులు చేసే వాళ్ళ సాన్నిధ్యంలో ఉండమని. ఇలా అయితే మడుగులో పాములు బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సర్పాలతో ఉన్నప్పుడు ఆ మడుగులో ఉన్న చేపలు నశించిపోతాయి. దివ్య చందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ ద్రక్షస్య విహతాన్ భూమో తవ దోషాత్తు రాక్షసాన్. సువాసనలు వెదజల్లేటి గంధాలు పూసుకున్నవారు, పైగా ఎంతో అమూల్యమైన ఆభరణాలు అలంకరించుకున్నవారు, సర్వ ఐశ్వర్యాలతో తులతూగుతున్న నీ లంకా నగరంలో జీవించే వాళ్ళ రాక్షసులందరూ కూడా నువ్వు చేసిన ఒక్క దోషం కారణంగా నువ్వు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ నీ కారణంగా మరణిస్తారు అన్నాడు. కృతధారా సధారాశ్చ దశ విద్రవతో దిశః హతశేషాన శరణాన్ ద్రక్షసి త్వం నిశాచరాన్. యుద్ధ ప్రమాదంలో వాళ్లే కాకుండా వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు అందరినీ కోల్పోతారు. వాళ్ళ పుత్రులు, పౌత్రులు అంటే బిడ్డల్ని, మనవల్ని అందరినీ కోల్పోతారు. రాముడి చేతిలో చావగా మిగిలిన్నవారు మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రాణాలు దక్కాలంటే అక్కడి నుంచి పారిపోవాలి. అందుకని ఆ రాక్షసులు దిక్కులేని వాళ్ళై చెల్లా చెదిరిపోయి పారిపోతారు. ఇవన్నీ నీ కన్నుల ముందే జరుగుతుంది. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్షసి త్వం న సంశయః. రావణ, నీ బంగారపు లంక శ్రీరాముని యొక్క బాణాల పరంపరకి ధ్వంసమైపోతుంది. అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతైపోయినట్టుగా నీ భవనాలన్నీ మాడి మసైపోతాయి, బూడిదైపోతాయి. ఈ సంఘటనలన్నీ పైగా జరుగుతుండగా నువ్వే చూస్తావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరధారా విమర్శాత్తు నా అన్యత్ పాపతరం మహత్ ప్రమదానం సహస్రాని తవ రాజన్ పరిగ్రహ.
అరసతుల్ని ఆశించుటకు మించిన పాపం మరొకటి లేదు. నీ ఆధీనంలో ఉన్న వేల కొలది మంది ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు సుఖించటమే నీకు మేలు. పరులొక్క కాంతని ఆశపడకు. భవస్వధార నిరతః స్వకులం రక్ష రాక్షస మానం బుద్ధిం చ రాజ్యం చ జీవితం చేష్టమాత్మనః. నీవు నీ భార్యతో హాయిగా ఉండు, నీ దగ్గర ఉన్న ఆ స్త్రీలతో హాయిగా ఉండు, నీ కులానికి, నీ గౌరవానికి, నీ ఐశ్వర్యానికి, నీ రాజ్యానికి నువ్వు అన్నీ కాపాడుకుంటూ ఇష్టారాజ్యంగా అవన్నీ అనుభవించుకో. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదిచ్ఛసి చిరం భోక్తుం మా కృత రామ విప్రియం. నిన్నే నమ్ముకుని నీకు ప్రియమైన వాళ్ళు నీ భార్యలుగా, నీ బంధువర్గాలుగా, నీ స్నేహితులు కానీ వాళ్ళందరూ కూడా కలకాలం హాయిగా ఉండాలని నువ్వు అనుకుంటే శ్రీరాముడి పట్ల అపరాధాన్ని నువ్వు చెయ్యకు. నివార్యమానః సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలః సబాంధవో యమక్షయం రామశరాత్త జీవితః. ఓ రావణ, నీ మేలు కోరి నేను ఇంతగా నివారిస్తున్నాను. సీతాదేవిని బలవంతగా అపహరించావు అంటే నీకు ఏదైతే బలాలు ఉన్నాయో, చతురంగ బలాలు, అవన్నీ నశించిపోతాయి. ఇవే కాదు, నీ ఆత్మీయులందరూ నశించిపోతారు. కడకు నువ్వు కూడా రాముడొక్క బాణాలకి ఆహుతివై మృత్యువు పాలవుతావు. అది జరిగి తీరుతుంది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 38 సర్గ సంపూర్ణం.